హాయ్ నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మస్తీ యూట్యూబ్ ఛానల్. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నదులకు వచ్చేయండి ప్లీజ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, చిన్నోడా ఏంటన్న బంగారం, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు అని సమంత గారికి డబ్బింగ్ చేసి మనల్ని ఎంటర్టైన్ చేసిన చిన్మయ్ గారి గురించి అన్నమాట. చిన్మయ్ శ్రీపద గారు సింగర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. భూమిక గారికి, తమన్నా గారికి, సమీరా రెడ్డి గారికి, త్రిష గారికి, ఇంకా సమంత గారికి ఇలా టాప్ హీరోయిన్స్ కి వాయిస్ ఓవర్ ఇచ్చి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరియర్ లో దూసుకుంటూ వెళ్ళిపోతున్నారన్నమాట. సో ఈ విషయాన్ని పక్కకు పెడితే చిన్మయ్ గారికి హీరో రాహుల్ రవీంద్రన్ గారితో పెళ్ళైందనమాట. పలు సినిమాలో హీరోగా నటించారు. ఇప్పుడు డైరెక్టర్ గా సెటిల్ అయ్యారనమాట. ఇక రాహుల్ గారు చిన్మయ్ గారిని వదిలేసి రెండో పెళ్లి చేసుకుంటారని సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేస్తుందన్నమాట. దానికి కారణం పర్సనల్ చాట్ ఒకటి బయటికి రావడం అనే తెలుస్తుంది. డైరెక్టర్ నందిని రెడ్డి గారు ఆ చాట్ లో రాహుల్ గారికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి, ఈ ఏడాదైనా ఒక గర్ల్ ఫ్రెండ్ ని సంపాదించుకో, నీ వైఫ్ కూడా అదే కోరుకుంటుంది అని చెప్పేసి మెసేజ్ పెట్టారనమాట. ఈ చాట్ స్క్రీన్ షాట్ రాహుల్ గారు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎవరైనా ఇలా చెప్తారా అని పంచుకున్నారన్నమాట. ఇది చూసి కొంతమంది ఫ్యాన్స్ ఏమో నిజంగానే విడాకులు అయిపోతాయని అనుకుంటే, కానీ కొంతమంది ఫ్యాన్స్ మాత్రం రాహుల్ గారి దర్శకత్వంలో రష్మిక మందన్న గారి హీరోయిన్ గా గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా తీయబోతున్నారంట. సో దాని రిలేటెడ్ అలా నందిని గారు మెసేజ్ పెట్టారేమో అని సోషల్ మీడియా కోడెక్కుస్తుంది. సో ఇదన్నమాట అప్డేట్. ఇట్లాంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పాప్కార్న్ మస్తీ యూట్యూబ్ ఛానల్. నవ్వుతూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.